2014 నుంచి 19 కానివ్వండి, ఇప్పుడు కూడా అంటే గడిచిన 18 నెలలు కానివ్వండి, నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు, ప్రభుత్వ గెస్ట్ హౌస్లో నేను ఉండట్లేదు. నేను వాడే వాహనాలు, 2 వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు. ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే. నేను తాగే వాటర్ బాటిల్ కానీ, చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్ లో లాంజ్ లో ఒక 5 నిమిషాలు నాయకులు మాట్లాడాలంటే లాంజ్ లో కాఫీ పౌడర్, వాటర్, చివరికి మగ్గు కూడా నాదే. ఎందుకంటే ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు. వాళ్ళ ఏ నమ్మకంతో అయితే మనకు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం. నేను గతంలోనే చెప్పాను, ఇంట్లో అమ్మ బ్రహ్మని సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నాను అని. మా క్రెడిట్ కార్డు బిల్లు కూడా వాళ్ళే కడతాం జరుగుతుంది. సో ఒక పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో మేము చేస్తున్నాం.